నీకేం కావాలి? నా బండి కావాలనా? బండి లేదురా బే. లేదు బండి లేదు. చేయి పట్టుకోపోరా పెట్టి నాకు బండి ఏమి ఇప్పేది అర్థమవుతుందా? నాకు బండి కోపం చెప్పలేదు. లేదు తురే లేదు. బండి దిగు నువ్వు ఫస్ట్. నా బండి ఇచ్చి మాట్లాడు. బండి ఇస్తాం కానీ దిగురా బాబు. బండి తీసుకొస్తాం రా బే. నువ్వు బండి ముట్టుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే చేస్తున్నావా రా బే? ఇస్తారా బండి? 2 రోజులు 10 రోజులు మరి చేసేటోళ్ళు తమాషా బండి ఆడబెట్టు. అదే మాట్లాడే వస్తుంది మా డాడీ. మాట్లాడు మాట్లాడరా బే. మరి బండి ఖరీదు ఎంత తన్ని? 1,50,000 బండి. 1,50,000. మరి ఆ బండి అడగవా? మరి బండి తీసుకో. స్టార్ట్ చేయడానికి వస్తలేదు. నీ బండి స్టార్ట్ చేయడానికి వస్తలేదు. బండి ఎందుకు రాదా నీకు? అరే వీడియో ఆన్ చేయరు. మళ్ళీ వస్తుండు. ఆన్ చేసుకో. భయమా? ఏమన్నా భయం అవుతుందా? వీడియో ఆన్ చేసుకో. నాకేంది చేసుకో. అట్లనే పెడుతున్నారా? ఏం కావాలి? పెట్టుకో. నాకు అవసరమే లేదు. ఇప్పుడు నీకేం కావాలి? బండి కావాలనా? బండి లేదురా బే. బండి లేదురా బే. లేదు తీసుకున్నావుగా. ఒకటే రోజు వేపిస్తాను. తీసుకున్నావు. చేపిస్తానప్పుడు మాట నీది వేరే ఉంది. అట్లనే ఉంటది. మాట వేరు. ర్యాపిడో కొట్టుకో. నా పేరు కొట్టుకోవాలి. ర్యాపిడోకి పంపించు. ర్యాపిడోకి పంపించిన మా ర్యాపిడోకి పంపింది. బండి బండి కొండు కాదురా. నువ్వేం చెప్పినావు? కోపంలో బరాబర్ నీ ఉందో మాటలు మాట్లాడతానా? మేము కోపంలో అంటే సీరియస్ గా తీసుకున్నాం. మరి ఏం తీసుకుంటావు? బండి పుణ్యానికి వచ్చింది. పుణ్యానికి వచ్చి దేనికి వచ్చినా మాకేం సంబంధం? ఓడిప్పేసి ఏందిరా భయ్? నువ్వేం చెప్పినావు? నువ్వు బండి తీసుకోవాలి రాపిడే కొట్టుకోవాలని చెప్పిపోతుంది. అంత రూపాయలు ఎట్లా పోతావురా? నువ్వు పోతారు అట్నే పోతారు. బండి గుద్దినప్పుడు సైలెంట్ గుద్దినప్పుడు చేపిస్తా అన్నప్పుడు నీకు మరి బండి చేపించినవా? ఏది బండి లేదు. ఏం లేదు. ముట్టుకుంటున్నావు. మాట్లాడు. బండి లేదురా మరి. బండి ఎవరికి ఇచ్చినావు? బండి ఎవరికి తీసుకున్నావు? వచ్చి తాళం గుంజుకురా. మీరు తాళం గుంజుకురా. నువ్వు చేసే చేతలు ఎట్లున్నాయిరా? నువ్వు ఎట్లా చేస్తున్నావురా? నీ చేతులు గల్లు ఎందుకు కట్టుకున్నావురా? నువ్వు ఓరు పట్టిన గల్లా నువ్వు కట్టుకుంటావురా? నేను ఇట్లా నువ్వు గల్ల కట్టుకుంటావు. నీ గల్ల ఓరు పట్టినా? అందరు చూసిరు. నా బండి కావాలి ఫస్ట్. బండి లేదు. మా ఇంట్లో అడుగుతారు నాకు బండి కాదు. బండి లేదు. నువ్వు ఎంత రుబాబు పోయినావురా? పోతారు పోతారా? మేము కూడా మా రుబాబ్సే మేము కూడా బండి నాకు ఇప్పేనా? బండి ఇప్పినప్పుడు మరి బండి తీసుకోవాలి. పెట్టి నాకు బండి ఏమి ఇప్పేది అర్థమవుతుందా? నాకు బండి కోపం చెప్పలేదు. లేదు తురే లేదు. మీద చెప్తున్నా అర్థమైంది కాదు. బండి నువ్వు తీసుకొని పోలేవు. ఏంది ఏంది అర్థం కాలేదు. బండి నువ్వు ఇచ్చింది కాదురా బే. అది ఓడిచ్చింది. మరి ఓడిచ్చి నువ్వు ఏడా ముఖం మీద పడేసిపోయినావు. నువ్వు నా చేతికి ఇచ్చి నువ్వు చెప్పినామన్నావా? గుద్దినప్పుడు ముఖం మీద ఇచ్చి చేపిస్తాను కదా. అదంతా కాదు. సంబంధం వాడు కూడా ఇద్దరం కలిసిపోయినాము. గుద్దిరాని గుద్దినం చేపిస్తాను కదా బే. ఏది మరి గింటోలా? 2 రోజులు అవుతుంది. 2 రోజులు కాదు. నువ్వేం చెప్పిపోయినావు? నువ్వు అంత రూపాయలు బండి తీసుకోవాలి. బండి అన్నప్పుడు మరి మేము కూడా అమ్మినా మరి రాపిడే పెట్టినాం. మరి నువ్వు నా బండి అమ్మనిక. అరే నువ్వు ఎట్లా
చెప్పినావు నువ్వు దేనికి చెప్పినావు మరి నువ్వు దేనికి చెప్పినావు మరి చెప్తారు బరాబర్ చెప్తారు బరాబర్ అమ్ముతాం మరి మేము కూడా నువ్వు ఇప్పేలా నాకు అర్థమైంది ఇప్పినప్పుడు నువ్వు చెప్పొద్దు రా బే రాపిడో కొట్టుకోరు బండి లేరా బే బండి ఏడుంది లేదు బండి లేదు చేయి పట్టుకోపో అర్థమైంది బండి లేదురా బే దేనికి రా బే అంతా సీరియస్ వచ్చి నువ్వు గాదానికి వచ్చి మా ఇంటి మీద లొల్లి చేస్తావు నువ్వు చేశారు మరి దేనికి చేసావు రా బే బండి తెలియాలి గుద్దినప్పుడు గుద్దలేరా బే మేము గుద్దితే మేము చేపిస్తాము చేపించినప్పుడు చేపినా మరి 2 రోజులు బండి గుద్దలే నువ్వు 2 రోజులు తీసుకొని బండి ఇంట్లో పెట్టుకుని ఇప్పటిదాకా బండి ఏమంటే బండి గుద్దితో ఒకవేళ నన్ను అడుగు నేను గుద్దడానికి నువ్వు తప్పు నా మీద వేస్తున్నావు గుద్దినప్పుడు మరి బండి ఎట్లా డ్యామేజ్ అవుతుంది డామేజ్ నన్ను అది ఎప్పుడు డామేజ్ అయింది ఓన్ మేమే కూర్చున్నాం సార్ నేనే తెప్పించుకుంటే బండి లేదురా బండి ఏడా లేదురా ఆడేముంది బండి ఏడా లేదు నాకు చేయబట్టుకో బండి లేదు నువ్వు ఏడుకొద్దాం రా నా బండి తీసుకున్నాడు బండి లేదు ఇడ లేరా బండి లేదు బండి లేదు బండి తెచ్చిన రాపిడోపోయింది బండి నాకు బండి కావాలి బండి లేదు ఏం లేదు నువ్వు సపోర్ట్ ఇంటికి పోయిగా నువ్వు మంచి మర్యాదగా అన్న అట్లా కాదు మంచి మంచి చేపించి అట్లా కాదు అన్న అనే కాలాలు పోయినాయి మస్తు చూసాం నేను కూడా బండి లేదు చూసి కింద బాటలు బాగానే ఎక్కువ బండి అయితే అసలు లేదు తెలుస్తుంది అదే తెలుస్తుంది రా బే నువ్వు చిన్న పెద్దలు కూడా గల్లలు పట్టుకోడు ఫస్ట్ గల్ల గల్ల ఓడి పట్టింది నేను ఏం పట్టలేదు జస్ట్ ఇట్లా గదే గిట్టినా ఇట్లా టచ్ చేసినా ఇట్లా టచ్ చేసినా అరే మరి దేని కొర్లుతున్నావు రా బే దేని కొర్లుతున్నావు బండి బండి లేదు బండి నాకు బండి లేదు రా బే బండి లేదు మంచిగా ఉండదు మంచిగా ఉండదు బండి ఉండదు కాదు బండి అసలే ఉండదు 150,000 కాదు నువ్వు 5 లక్షలు పెట్టినా మాట మంచిగా ఉండాలి నీది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎట్లా మాట్లాడిపోయినావురా ఎట్లా మాట్లాడిపోయినావు గుద్దినప్పుడు తెలియదా గుద్దినప్పుడు నేను గుద్దని మమ్మల్ని గుద్దని ఎట్లా అంటారు తీసుకుపోయినావురా బండి కన్నా గుద్దినామా గుద్దిరు అట్టి అట్లా మూసుకున్నారు మేమేం మూసుకోలే మూసుకునేవారు అది ఎన్నో డామేజ్ చేసుకొని వచ్చి మా మీద బండి లేదురా బే నువ్వు బండి లేదు నేను నీ మీద చేయాలి అర్థమవుతుందా బండి లేదురా బే ఎవరు నడుతున్నావు మరి బండి బండి ఓన్ అడుగుతున్నావు మరి బండి ఓడియాల మీకు బండి తీసుకోరు మరి ఓన్ నడుస్తున్నావు బండి ఓవర్ తీసుకోరు ఓవర్ నడుతున్నావు బండి మరి చేపిస్తాను తీసుకున్నది అదేరా మరి బండి ఏం లేదు నేను పోతుంటే బండి తలసారి గుంజుకుంది ఎవరు గుంజుకుంటాం రా మరి నువ్వు బండి ఎందుకు నువ్వు దేనికి వచ్చినావు ఇంటికి నేను బండి ఏపీ అని కూడా అనలే బండి ఎవరు గుద్దిరు అని అడుగుతానికి వచ్చి చేపిస్తానంగా మరి నువ్వు అన్నావు అది నేను చేపిస్తా అంటే మరి నువ్వు మాట ప్రకారం బండి తలసారి ఎందుకు గుంజుకున్నావు అరే చేపిస్తా నువ్వు ఎందుకు పోయినావురా చేపిస్తాను ఎందుకు పోయినావురా మరి ఎందుకు చేపిస్తాను నువ్వు ఇప్పుడు చేపిస్తా అని చెప్పిండ్రా చేపిస్తా అంటే గుద్ది అంటే లెక్క వాళ్ళు లేనప్పుడు బండిచేటప్పుడు కూడా ఏం రాలే రాలే మరి వాళ్ళు లేడు పనులు ఉండవా మీ బండి మేము దాచుకొని బండి బాబుగా రాపిడో కొట్టుకో బండి తీసుకోమని రాపిడో ఏం చేసుకుంటా వేసుకో రాపిడో కొట్టుకోపో అన్నాడు రాపిడోకే పెట్టినాం మరి మేము కూడా బండి 1,00,000 కట్టి నువ్వు రాపిడో పెట్టుకుని పెట్టుకో రూపాయి కూడా మేము ఇవ్వకపోతే నీ బండి తీసుకొని పోతా ఆ బండి నాది కూడా మా డాడీ అది కూడా నాదేం కాదు మా అయ్యదే నాకేం ఉత్తనే ఈ నడుపు బిడ్డ తీసుకో మాటలే మంచిగా మంచిగా ఉన్నాయి పాటు అవు మరి నేనే బండి పెట్టి వీడియో ఆన్ చేసి ఇంటి మీదకి వచ్చేందిరా అడుగుతారు బండి బండే రా బే అవు మరి గుద్ది నేను గుద్దుతానని అడుగు నువ్వు తీసుకున్న రోజే జరిగింది అది ఇంకెవరు తీసుకోలేదా నువ్వు తీసుకున్న తర్వాత బండి ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఎవరు తీసుకొని కూడా తీసుకోలేదు లేదు అంత లేదండి మీ డాడీ కింద అడుగుతాడు ఇక వాళ్ళ మంచి చెప్తున్నా మా మీద ఆడికైనా సరే ఆడికైనా నేను చేపిస్తాను చేపిస్తాను బండి తీసుకుని 2 రోజులు పెట్టుకున్నాడు బండి మరి
చేపిస్తారా బే? ఎన్ని రోజులు బండి అయినా చూపియానా? బండి ఉందా అరే లేదా? నువ్వు అంత రూపాయలు పోయినావు కదా, మరి బండి ఉంచుకో అది ఉంచుకో అని. ఉంచుకో, నువ్వు తీసుకున్న వాటికే నేను చెప్పిన. నేను చెప్తా, నేను చెప్తా, నాకేం అవసరం నేను చెప్పను. ఇక మరి చేపిస్తా అన్నప్పుడు చేపించినట్టు ఉండాలి. మరి రూపాయి నువ్వు బండి ఉంచుకో అది ఉంచుకో బాబు వచ్చి నువ్వు తలాసే గుంజుకున్నావు. నువ్వు ఆ బండి ఖరాబ్ అయింది, ఎన్నో ఖరాబ్ చేసుకొని వచ్చిండు. వచ్చి నా బండి నా ముఖం మీద పడతాయి, నా తలాసే బండి తెలిసి నా ముఖం మీద పడతాయి. నేను చేపించుకున్నా. అరే ఇదే మాట అప్పుడు అనాలి రా, ఇప్పుడు కాదు. నువ్వెందుకు గుంజుకున్నావు మరి నా బండి? ఓడి గుంజుకున్నావు మరి గుంజుకో, తెలివి లేదా? తెలివి లేదా? అరే చేపిస్తామనే మంచిగా మాట్లాడుతావు మళ్ళీ. నీకు చేపిస్తా అని చెప్పినా లేదా? బండి బండి తలాశాలు గుంజుకోనని గుంజుకోని అదంతా కాదు, బండి నీకు చేపిస్తా అని మంచిగా మర్యాద చెప్పినానికి ఆడింటాడా? మీదకి ఎగురుతున్నాడు అంతే. మరి మీదకి ఎగిరినప్పుడు మేము బండి వేయం. మరి ఏం చేసుకో, ఎందుకు ఇస్తాం బండి? బండి దేనికి తీసుకోవద్దు? బండి మాది కాదురా బై, బండి తీసుకోడు కాదు. బండి ఆడబెట్టు నువ్వు ఫస్ట్. బండి నాది కాదురా బై, బండి మా డాడీ అది. మీది కాకపోతే మరి మీ ఇంటి ముందు ఎందుకుంది? అరే మా డాడీ ఆడికి వచ్చింది రా బై, మా బండి కూడా కాదు. ఓర్ బండి అయితే నాకు సంబంధం లేదా? నువ్వు నా బండి తీసుకొని. నీ బండి లేదురా బై. అరే నా బండి చూస్తున్నాడు. నా బండి ఇచ్చినాక నువ్వు తీసుకో. నా బండి బండి మాది కాదురా బై, ఇది బండి కాదు. బండి దిగు ఫస్ట్, బండి దిగిరా బై ఫస్ట్. బండి దిగు నువ్వు ఫస్ట్. నా బండి ఇచ్చి మాట్లాడు. బండి ఇస్తాం కానీ దిగురా బాబు. తమాషాలు వాడుతూ బండి లేదు ఇప్పుడు మా దగ్గర. బండి కాదు, చూడు మా బండి చేపిస్తున్నాం రా, మెకానిక్ షెడ్ కాడ ఉంది. చూపిద్దా? ఏడే చూపిస్తారా? ఇప్పుడు మెకా షెడ్ కాడ బండి చేపిస్తా అని చెప్పినా లేదా? బండి అసలు ఏడుంది మరి? ఏడుంది మరి? బండి ఏడుందా నీకే తెలుసురా ఏడుందా అనేది? తెలుసు. ఏడే తెలుసురా బే, మరి ఏడే తెలుసుంటే మరి తెచ్చుకోపో బండి. ఏడుందో బండి తలాశలని బండి చూపిరా మాకు ఫస్ట్. ఏడుందో బండి తలాశలని తెచ్చుకుంటా. బండి తాళ మా దగ్గర లేవు. కానికే ఇచ్చిన, మెకానిక్ షెడ్ కానికే ఇచ్చిన బండి. నీకు తెలుసు కదా ఏడుందా? పోలేదంటే గారు ఇప్పుడే నువ్వు పైసలు కట్టదా? నేను చెప్పి పైసలు కంటే నీకు ఎందుకు రాదు అంత? నువ్వే నేను చేపించి నీకు మంచిగా పూల రెడీ చేసి నీకు పెడతా. నీకెందుకు రా బాధ? ఎన్ని రోజులు మా రోజులు రా బే, ఇంట్లో నన్ను తిట్టరా? బండి తీసుకొని ఇన్ని రోజులు 3 రోజులు అవుతుంది. బండి తీసుకురా బే. ఒక దగ్గర మెకానిక్ దగ్గర అప్పుడే వేసి నీకు అప్పుడే పూలు చుట్టి ఇయ్యడం. 10 రోజులు తీసుకోడు, ఒక రోజు ఇస్తాడు. అది అనికి మస్తు గిరాకులు ఉంటాయి, నీది ఒక్కందే ఏముండదు. మరి అప్పుడు ఆ మాట అనపోతుంది. అప్పుడు కూడా నీకు అదే మాట అన్నా. చెప్పలేను చేపించి రాపిడో కొట్టుకోరి ఏమన్నా చేసుకోవాలనుకుంటా. ముఖం మీద నన్ను బండి ఆపి బండి కూడా ఆపింది కాదు, ఇంటి మీదకి బండి తీసుకొని వచ్చింది. అది మర్యాద కాదురా బండి ఇచ్చు. బండి ఎవరిదో కూడా తెలియదు నాకు. అలా పెట్టు నువ్వు. రే పట్టుకోరా సుసాయం పే బండి ఆడ పెట్టు నువ్వు. నువ్వు బండి కొట్టుకో అక్కడ. బండి మాది కాదురా బాయ్, అడబెట్టు నువ్వు. బండి ఆడబెట్టు. బండి మాది కాదురా బాయ్. బండి తీసుకురా. బండి తీసుకొస్తాం రా బాయ్. నువ్వు బండి ముట్టుకోకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ముట్టుకోదు. బండి మాది కాదురా. మరి దాని మీద చేసినావు, నా బండి మీద చేసినావు. మరి మా బండి కాదు. మరి మా బండి మీద అయితే చేయాలి. మా బండి కాదు, నీ బండి కాదుగా. నీ ఇంటికి అరే మా డాలర్కి వచ్చిండ్రా బాయ్. నాకేం సంబంధం? మరి నా బండి తెచ్చి మరి నీ బండి ఎవరు తీసుకోపోయారు? నీ బండి. మరి బండి మా బండి కాదుగా ఇది. నీ బండి మా డాడీ బండి కాదు. నువ్వు నా బండి నా బండి కాదనా? నా మాయ తీసుకోవచ్చు, మాయ బండి అది. మరి తెచ్చుకోపోయాడు. తెలుసండి గారు ఇప్పుడే. అరే తెలుసండి గారు మెకానిక్ షెడ్ కాడ పెట్టినా అని చెప్పిన. ఆడ పెట్టలే ఆడ పెట్టలే అంటావు. అరే చేస్తున్నావు తమాషా కాదు. తమాషా దాడు పైసలు పైసలు కట్టినారా? దమ్ముందా? దమ్ము దేనికి రా బాయ్? దమ్ము పైసలు కాదు, దామా తెచ్చుకుంటా. పోయి పైసలు కట్టాడా చెప్పానికి పెట్టినారా బాయ్? దమ్ము దేనికి రా? చేస్తున్నాం తమాషా చేస్తున్నావు. ఏం పైలు అని అనుకుంటున్నావా? అవురా బాయ్, నువ్వు మంచిగా మర్యాద పూర్వకంగా చెప్తేనే ఊడనే చేపిస్తాడు బండి. నా బండి నాకు కావాలి. బండి లేదు ఏం లేదు, కావాలి నాకు బండి. ఇట్లా చేసి అయితే బండి కూడా రాదు. బండి తుక్కు తుక్కు వేసి చేతిలో పెడతాను. నా బండి మీద చూసా ఏసాం అన్నీ అయితే. నువ్వు ఇట్లా మాట్లాడితే బండి ఉండదు చెప్తున్నావు ముందే. చూడు చూసుడు కాదు, మాటలు మంచిగా మాట్లాడితే బండి మాట్లాడు. నేను కాదు, నువ్వు కరెక్ట్ మంచిగా మాట్లాడతా బండి నీ నేను మంచిగానే మాట్లాడుతున్నా. నువ్వు కరెక్ట్ మాట్లాడు. నన్ను బండి ఆడ నేను పోయేటోని బండి ఆపి నువ్వు బండి పోయేటోడు. నువ్వు దేనికి వచ్చినావురా? నువ్వు దేనికి వచ్చినావు? అడుగుతాందుకు వచ్చినా. అడుగుతాందుకు వచ్చినావా చేపించుకోవడానికి వచ్చినావా? అడుగుతాందుకు వచ్చినా. నువ్వు అరే అడుగుతాందుకు వచ్చినావు కరెక్టే. అది మేము చేయలేనప్పుడు చేపిస్తామని చెప్పినాం కదా ఆల్రెడీ. ఫోన్ చేస్తావు ఎవ్వనికైనా చేసుకో.
ఏడేనో వాడేసుకొని వచ్చి మా ఆడికి నేను చేపిస్తానే చెప్పిన అవసరం అయినా ఇంత మందిలో ఊర్లడం అవసరం ఆయనకి చేసుకోరా బే ఫోన్ చేసుకో ఏం చేసుకో చేసుకుంటా నీకెందుకు మరి చేసుకోరా బే ఏడున్నాడు రాలేదు వైట్ గాడు ఏడున్నాడు మీ దోస్తు గాడు ఏడున్నాడు వాడు ఇక్కడో మాట అక్కడో మాట చెప్తాడు వైట్ గాడు నీకేముందిరా ఇంకేముంటాడు ఉన్నాడు అదే బండి ఓడవాడేసి మన అంటాడు మన వాడేలేంది చేసుకో ఓన్ చేసుకో బండి చేసుకుంటా చేసుకోరా బే ఏమంటున్నావు అది చెప్పి మీ ఇంటికాడ అరే నువ్వు ఇట్లానే మాట్లాడితే నీ చేతికి బండి రాదు చెప్తావు ముందే ఇప్పటికే నువ్వు సగం ఇట్లా చేసుకున్నావా మంచిగా మాట్లాడితే ఎప్పుడు వచ్చేటో నీకు బండి నీకు నాకు పంచలేదు నువ్వు దేనికి వచ్చినావు పంచాయతీ బండి అడిగేటోడు అట్లా అడగాడు గల్లాలు పెట్టి రాడు మస్తు యాక్టింగ్ మస్తు మాకు కూడా మస్తు చేస్తున్నావు అట్లా అడిగాడు అన్న సార్ నా బండి సార్ సార్ నా బండి సార్ ఇదే వద్దు ఇదే మరి అప్పుడు అట్లనే అరే నువ్వు నా దగ్గర యాక్టింగ్ లేకరా నువ్వు నీ దగ్గర నాకేం కాదు నువ్వు యాక్టింగ్ సినిమాలో వేసుకో ఇడే నా దగ్గర చెప్పింది మరి పోతా పోరా పంపిస్తాం యాక్టింగ్ అంటే కూడా నాకు మస్తు ఇష్టం అదేరా చేపిస్తాము నువ్వు నా దగ్గర వేస్తే నీకు ఏం రాదు అడిగే విధానం అది అంటే అట్లా అడుగుతారా షేల్ కట్టుకోమని అడగడానికి ఒక పద్ధతి ఉంటది ఎట్లా నువ్వు బండి తీసుకొచ్చి వీడియో పెట్టి బండి తీసుకొని వీడియో పెట్టి ఇంతమంది కలిసి ఇప్పుడు పెడతాం మరి బరాబర్ పెడతాం ఎన్ని కథలు పడ్డా ఎన్ని యాక్టింగ్ చేసినా ఇక్కడ పనికి రావురా బే యాక్టింగ్ అవసరమే లేదన్నా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు రా బే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు ఇప్పుడు అన్న రెస్పెక్ట్ కూడా నువ్వు నీకు ఒకప్పుడు నేను అరే నువ్వు గట్లా గట్లా మాట్లాడబట్టే గింత గారికి వచ్చింది ఏం మాట్లాడినవరా నువ్వు ఏం మాట్లాడినావు గల్లలు పడతావు నువ్వు ఊరు పట్టిరు గల్లలు నువ్వు రా బే గల్ల కూడా పట్టలే నువ్వు అంతే నేను గల్ల పట్టలేదు అదే రా బే గల్ల అందరు చూసిర్రా బే గల్ల ఓడబట్టి ఇట్లా నూకేసిన గల్ల పట్టలేదు వీడియోలు అన్ని చూసాం మేము గల్ల నా బండి నాకు ఇచ్చి నాకు తెలుసా నాకు బండి ఓడిపోయి నా సొంతంగా నేను ఉన్న బండి అది మా ఇంట్లో కష్టపడి తెప్పించిన బండి నాకైతే బండి కావాలి ముందు చెప్తున్నా బండి లేదురా బే బండి అయితే మేము అదే రా బే ఫస్ట్ మాట్లాడాలి నువ్వు ఏం మాట్లాడాలి నువ్వు ఏం చెప్పినావు రా బండి చేసుకోవాలి ఏం చేసుకోవాలి రాపిడో కొట్టుకోరి ఎట్లా అనిపిస్తున్నాం రా మీకు మేము కోపంలో అన్నప్పుడు మాకు కూడా కోపం వస్తారా బే బండి కూడా గట్టినే జరిగితే నువ్వు కూడా గట్టినే అంటావు మేము గట్టినే మేము నీలాకేం మాట్లాడట్లా బండి చెప్పేది అది చెప్పి బండి కుద్ది ఓడి కుదిరే బండి తీసుకురాపు బండి పెట్టాలా దేనికి రా దేనికి నా బండి వచ్చింది మరి బండి లేదు బండి అడిగే పద్ధతి అట్లా కాదు నా పద్ధతి ఇది మా పద్ధతి బండి ఇచ్చేయలేదు దేనికి మాట్లాడుతున్నావు చేపిస్తున్నావు బండి చేపించే మనం మరి చెప్పి ఎన్ని రోజులు పెట్టుకుంటావు ఇంకా 3 రోజులు తీసుకుపోయిందా నిన్న బండి బండి తీసుకుపోయి అదే రా బే నిన్న నీ బండి ఇయ్యంగా మేము ఏం పెట్టి ఏపీఎం రా బే మరి అవనా నువ్వు నేను చేపించుకోవాలి నాకు బండి తోటి నేను దూటుకోవాలి బండి తింటే నడవాలి అబ్బా అవునవును తెలుసు మా నాకు బండి లేదురా బే బండి బండి నాది కాదురా బే నాకే సంబంధం నాకేం సంబంధం నీకేం సంబంధం ఈ బండి తీసుకోతాను నా బండి తెచ్చినాక ఈ బండి నువ్వు బండి మాది కానే కాదురా నాకేం సంబంధం నీ ఇంటి ముందర తీసుకో అంత లేదు అది అంత లేకపోతే ఊకో మరి దేనికి రాబే బండి రాబే బండి ముట్టుకోకు ఫస్ట్ నువ్వు ఎందుకు ముట్టుకోవద్దు ఎందుకు ముట్టుకుంటావు రాబే బండి దేనికి ముట్టుకుంటావు దేనికి ముట్టుకుంటావు బండి ముట్టుకుంటే గలిగేస్తారు ఆ బండి ముట్టుకుంటే తెచ్చిర్రా బండి బండి తీసుకోవాలి మరి దేనికి తీసుకోవాలి బండి తీసుకోవాలి బండి మీ
మాకు పని ఉంటే తీసుకోవాలి బండి గుద్ది మేము గుద్దలే ఓడు వచ్చి మాకు దాకింది లేదు ఓడికి మేము గుద్దింది లేదు రాబే పంచాయతీ అవుతుంది ఫస్ట్ నాకు బండి నేను బండి తీసుకున్నాను ఎట్లా పోతా నాకు అమ్ముతున్నావు నీ బండి 1,50,000 గారా అవు మరి ఈ బండి అంతే నీకు 5,000 కూడా రావు ఎందుకు మరి 5,000 రాపనే సార్ అంతసేపు నాకు పెట్టుకున్నాను డ్యూటీకి అవసరం వస్తుంది నాకు పట్టుకోకరా ఫస్ట్ బండి ముట్టుకోకు నా మీద మంచి కాదు నువ్వు బండి మీద చేయకు ఫస్ట్ జరువు ఫస్ట్ అరే నువ్వు బండి మీద చేయకు దేని టచ్ చేయలే బండి ఖరాబ్ అయినప్పుడు అది ఓడో ఖరాబ్ వేసి తీసుకొచ్చి మా మీద పెట్టిడు అరే బండి ఆడ పెట్టి అరే బండి మాది కాదురా ఆడ పెట్టినా నువ్వు ఎంత ట్రై చేసినా అరే తమాషా చేస్తున్నావు చెయ్యి కాదు తమాషా లేదు నువ్వు దేనికి వచ్చినావు బండి చేపిస్తాను ఇస్తా అని చెప్పినా మరి బండి చేపిసి ఇస్తారా ఎన్ని రోజులు 2 రోజులే పెట్టి 2 రోజులు మరి 10 రోజులు కాదు మరి చేసేటోళ్ళు తమాషా బండి ఆడ పెట్టు అనవసరంగా నువ్వు బండి నువ్వు బండి మీద అరే ఇగో ఈ బండి తీసుకోతే నీ చేతికి నేను 1,50,000 బండి ఇది అమ్మితే 10,000 కూడా రావు నీకు బండి నేను డ్యూటీ కన్నా పోతా ఆ డ్యూటీకి కూడా పోదా బండి ఎందుకో డ్యూటీకి కూడా పోదురా ఆ బండి నువ్వు ఈడ మధ్యలో పోతా నువ్వు అట్లా కాదు నీకు 1,50,000 బండి కావాలా ఇది 10,000 బండి కావాలా నా 1,00,000 బండి నాకు కావాలి అంతసేపు నేను డ్యూటీ నా బండి మీద ఇప్పుడు నువ్వు ఇది తీసుకోతే నీకు ఆ బండి మరి ఎన్ని రోజులు ఉండాలి ఇంటికాడ ఎన్ని రోజులు తింటావు రా బై బండి మాది కాదు అది మా డాడీది బండి అది నీ డాడీ బండి తీసుకోతున్నాను నేను అదే మాట్లాడు వస్తుంది మా డాడీ మాట్లాడు భయమా నాకేమన్నా మాట్లాడరా బై మరి ఏడో తీసుకొని వచ్చిండు బండి అది ఓడో గుద్దితే దీన్ని తీసుకోవద్దు అంటే మేము చేపిస్తాను అని చెప్పినాం కదా ఎన్ని రోజులు పెట్టుకుంటారా బండి ఎవరైనా ఎన్ని రోజులు పెట్టుకున్నాం రా 2 రోజులు అయితే పెట్టుకొని నేను డ్యూటీకి పోదా పోరా మేము పోదానమ్మా ఓడో గుద్దిన బండి తీసుకొని వచ్చి ఆడ మమ్మల్ని చెప్పి నేను ఆల్రెడీ చెప్పిస్తాను చెప్పినా కదా 2 రోజులు అయితే బండి వీడు అడ్డగోలుగా మాట్లాడిండు ఓడో గుద్దిన బండి అడ్డగోలు మాట్లాడితే నేను చెప్పిస్తాను బండి నైట్ బండి తీసుకోరు బండి గుద్దిరు నువ్వు గమ్మునుండు బండి తీసుకొని బండి అడిగారు బండి తీసుకొని వేరు గుద్దిరు వీళ్ళే తీసుకోరు ఇద్దరు పోయిరు ఇద్దరు తీసుకొని పోయి బండి గుద్దిరు ఎన్నో పెట్టిరు ఏడ గుద్దుకొచ్చినా తెలియదు బండిని బండి ముందర లైట్ పోయింది ఇంకా ప్యాడ్ ఉండే సైడ్ బండి ఆ బండి ముందు నుంచి అట్లనే ఉంది అది అవి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిన ఒక ఫోన్ కూడా వేయాలి అరే బండి గిట్ల గిట్ల అయిందా నాకు చెప్పాలి వాళ్ళ కనీసం అంటారా ఏం చెప్పలే బండి మేము గుద్దేది అంటారు ఇక చక్కగా అడుగుదామని వచ్చిన బండి ఎట్లా గుద్దాడు అడుగుదామని వచ్చిన ఇల్లే ఉండి నేను చేపిస్తా అంటే ఎన్ని రోజులు చేపిస్తావు మరి నేను డ్యూటీకి పోతా అది చేపించే మాట పద్ధతి అవునా ఏ పద్ధతిని అడిగినా మీరు వచ్చిన బండి నువ్వు ఇంటి మీదకి వచ్చి వీడియో పెట్టుకుంటూ వచ్చి బండి ఏమంటున్నాను అంతే బండి నేను బండి ఇవ్వకపోతే మంచిగా బండి తీసుకోతా బండి ఖరీదు ఎంత తన్ని 1,50,000 బండి 1,50,000 మరి ఆ బండి అడగవా మరి బండి తీసుకో ఎందుకు అడిగాను నేను డ్యూటీ కన్నా పోతా 2 రోజులు చేపించిన రోజులు నేను ఇంటికన్నా వందనా చేపించిన స్టార్ట్ కాదుగా బండి అది లేకపోతే నాకు వేరే బండి అడిగి డ్యూటీ కోరికి అది స్టార్ట్ కూడా కిక్ కొట్టి ఒకసారి కాకపోతే ఎట్లా తీసుకొని పోతా నేను నడిపించుకోవడం కిక్ కొట్టి చూడు అది స్టార్టే కాదు అరే ఇగో నువ్వు ఒకటే కిక్ స్టార్ట్ చేయడానికి బండి ఇష్టం వచ్చి కిక్కు కొట్టుకుంటాను ఏమంటావు కొన్ని బండి రాకపోతే రాదు స్కూటీ ఎంత స్కూటీ గేర్ల బండి రాదు ఏంది నీకు రానప్పుడు బండి తలంగా బండి తరచి నీకు బండి అరే దేం తీసుకుంటా అరే ఇగో అట్లా కాదు బండి తీసుకోతావు కరెక్టే నీ యాక్టివ్ మళ్ళీ నీ స్కూటీ అయితే రాదు మరి ఎందుకు చెప్తున్నా ఈ బండి తీసుకోతా బండి అంటున్నావా నాకు ఆ బండి ఏదో కనిపిస్తున్నావు అక్కడ తీసుకుంటా
నీ బండి కూడా ఏడ ఉంచుకున్నా ఇది తీసుకో. ఇది తీసుకో అది తీసుకో నువ్వు తీసుకో నాకు ఆ బండి అదే, ఆ నాకు బండి రాదు కానీ చేతికి రాదు. అదే చెప్తున్నా. మాట్లాడి చెప్తాడు విను ఊరికి మైండ్ దాకా సరే పోకపోని నాకు ఈ బండి ఏడ నాకు నా బండి కనిపిస్తుంది ఆ బండి నాకు ఏడ కనిపిస్తాడు తీసుకుంటా నడిపించుకుంటే నా బండి నడిపించుకో. ఇదా దీన్ని నేనేం చేసుకుంది నువ్వు షోరూమ్ మండాలి తీసుకుపోతాం నా షోరూమ్ బండి నడుపు. నాకు ఏడ దొరికితే నేను తీసుకుంటా బండి తీసుకో నువ్వు నడుపుకో నువ్వు ఏమైనా వేసుకో బండిని లక్షల బండి ఏమైనా వేసుకో నాకు అనవసరం కాబట్టి నాకు ఆ బండి నాకు అనిపిస్తుంది అనుకో ఆ బండి గుంజుకుంటా నువ్వు ఆ బండి కొనుక్కుంటే నువ్వు దాని ఖరీదు ఎంత 1,50,000 ఖరీదు ఇది అమ్మితే 5,000 కూడా రాదు మరి ఎందుకు రావే? డ్యూటీకోతా డ్యూటీకి ఏ నువ్వు అనిలు, పోతా ఈ బండి తీసుకోపో, ఆ బండి నాకు నేను నడిపించుకో. సరే నాకు ఏడు దొరికితే నేను తీసుకుంటా నీకు దొరికితే నేను ఇయ్య. నేను దొరికితే మాత్రం ఇయ్యను. తీసుకో, బండి తీసుకో 1,50,000 బండి తీసుకుంటున్నావా తీసుకో మళ్ళీ అడగొద్దు ఇక బండి మళ్ళీ అడిగాను చేయను నా బండి అనుకోవాలి. నా బండి నాకు నువ్వు వీడియో కూడా పెట్టుకున్నావా పెట్టుకో ఇప్పుడు చెప్తున్నా గాసిడు ఇగో ఈ బండి నేను చేపిస్తాను. అడిగితే ఆ, నువ్వు అడుగుతా. చూసుకో పెట్టుకున్నా వీడియో పెట్టుకో ఇగో ఇడు బండి మెకానిక్ షెడ్కి ఇచ్చిన అని చెప్పిన ఆల్రెడీ అడగడంట మళ్ళీ బండి అడగలంటే ఇదైతే ఒకవేళ ఈడు బండి అడిగితే సరే తీసుకో బండి బండి తాళం సరే ఇక తీసుకోరా భయ్. ఆ బండి మనకే ఉంటది కానీ ఆ బండి మనకే ఉంటుంది ఇప్పుడు స్కూటీ బండి అయితే మనకే ఉంటుంది. ఈడైతే మా డాడీ బండి అయితే వేసుకోవద్దు ఆ బండి అయితే నేనే చూసుకుంటా ఇంతేగా చెప్పురా భయ్. చెప్తున్నా వీడియో నాకు ఆ బండి ఈడ అలా అంత ఉన్నది ఇక పోయి ఇక నువ్వు చలో నాకు ఆ బండి ఈడ దొరకదా నాకు బండి తరపుడు కాదురా భయ్. నాకు ఆ బండి ఈడ దొరకదా దొరుకుడు కాదు దొరికినప్పుడు నాకు సంబంధం లేదు అప్పుడు ముందే చెప్తున్నా బండి ఇప్పుడు తీసుకో ఎడబెడతావు ఇది పెట్టుకుంటా నాకు డ్యూటీ పోతుంది డ్యూటీ కోడ్ కాదు మళ్ళీ తీసుకొని వస్తాను నేను బండి ఏమనుకున్నా తీసుకొచ్చుకో మరి స్కూటీ అడగొద్దు ఇక నువ్వు నేను అడుగుతాను నేను చెప్తున్నాను నాకు అవసరం లేదు ఏడ దొరుకుతాడో తీసుకుంటాను మరి. అదేంది మరి దొరుకుతా తీసుకుంటా సరే సరే పోరా పోయి పోయి ఇక. సరే మరి సరే పోయి ఇక నువ్వు మస్తు మాట్లాడినావని పోయి స్టార్ట్ చేయడానికి వస్తుంది చూద్దాం స్టార్ట్ చేయడానికి వస్తలేదు నీ బండే స్టార్ట్ చేయడానికి వస్తలేదు బండి ఎందుకు రాదా నీకు అంతా అది ఎంతసేపు అయినా స్కూటీ చూసిరా అనిల్ గాడు ఎట్లా మాట్లాడుతుండు వాడిని బండి చేపిస్తాం అంటే నేను ఎంత రూపాయకు పోయినాడు ఎంత రూపాయకు పోయినాడు సిద్ధు నైట్ నేను ఎట్లా పోయినాడు రాపిడో కొట్టుకో అది కొట్టుకో ఇది కొట్టుకో అన్నాడు ఇప్పుడు వాడు బండి తీసుకొని పోయిండు మా డాడీ దాడు సరే రాబోయ్ నువ్వు బండి ఏడ కనిపిస్తాడా తీసుకుంటానా మేము కూడా చూస్తాం మాకు కూడా టైం వస్తుంది పో ఏం చేసుకో చేసుకో ఇక కొత్త బండి ఉంది మనకు అదే మరి మనకు కొత్త యాక్టివ్ ఉంది 10,000 కూడా రాదు ఇంకా అంతే. 2,000 లీటర్ ఒక 5-10 వేలు వస్తాయి అంతే 1,50,000 బండి మన చేతుల్లో ఉంది సరే ఏం చేసుకో చేసుకోని ఇక